అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ముందుకు వెళ్లి అక్కడ ఎన్నికల బరిలోకి దిగుతూ ఉంటే వైసీపీ సింగిల్గా బరిలోకి దిగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి అనేది వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం కనిగిరి నుంచి ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో ముందుగా చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా ముందు మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది దద్దాల నారాయణ యాదవ్ని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం ముందుగా. హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది దద్దాల నారాయణ యాదవ్ని. ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి, అలాగే హనుమంతునిపాడు జడ్పీటీసీగా పనిచేశారు ఈయన. ఇన్ఫాక్ట్ ఇప్పుడు జడ్పీటీసీగా కూడా చేస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు దద్దాల నారాయణ యాదవ్. ఇది వైసీపీకి సంబంధించి దద్దాల నారాయణ యాదవ్ ప్రొఫైల్. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, వృత్తిరీత్యా డాక్టర్. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు ఉగ్ర నరసింహారెడ్డి. ఇంకా ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే 2014లో మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఓటమిని చవి చూశారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేశారు, మళ్ళీ ఇక్కడ ఓటమిని చవి చూశారు ఉగ్ర నరసింహారెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. సో ఇది అభ్యర్థులకు సంబంధించి ప్రొఫైల్. ఇక కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒంగోలు లోక్సభ స్థానంలో భాగం కనిగిరి నియోజకవర్గం. రెడ్డి, ఎస్సీ, అలాగే బీసీ ఓటర్లు ఇక్కడ కీలకమైన మాట వినిపిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం కనిగిరి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, పామూరు, సిఎస్పురం, పిసిపల్లి ఈ మండలాలు ఈ నియోజకవర్గం అంటే కనిగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఇక్కడ సామాజిక వర్గ పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హియర్ ఇట్ ఈస్. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక 100 తక్కువ 50,000 ఓట్లు అంటే 49,900 ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 36,800 ఓట్లు, యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 26,500 ఓట్లు, అలాగే కమ్మ సామాజిక వర్గానికి ఇన్ఫాక్ట్ 17,800 ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 17,000 ఓట్లున్నాయనే సమాచారం అయితే అందుతోంది. సో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కీలకమైన మాట వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎస్సీ అలాగే యాదవ్ అఫ్కోర్స్ దాదాపుగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కీలక పాత్ర పోషించే అవకాశం మాత్రం ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో పార్టీలు వెళ్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలు అక్కడ డిసైడ్ చేయబోతున్నాయి, విన్నింగ్ ఫ్యాక్టర్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. శ్రీనివాస్, కనిగిరిలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది అక్కడ, అంటే ఎవరు గెలవచ్చంటూ కూడా అక్కడ డిస్కషన్ జరుగుతోంది శ్రీనివాస్? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గం. ఈ కనిగిరి నియోజకవర్గం ముందు 6 మండలాలు కలుపుకొని కనిగిరి, హనుమంతుపాడు, సిఎస్పురం, పామూరు, వెలగండ్ల, పీసీపల్లి ఈ 6 మండలాలు కలుపుకొని ఏర్పడిన కనిగిరి నియోజకవర్గం 2024 ఎన్నికలకైతే సిద్ధమైందని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ నుంచి జడ్పీటీసీ ఉన్నటువంటి దద్దాల నారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే, మరోసారి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థిగా కూడా అయితే కనిగిరి నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారు. ఇరువురు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో పార్టీ కేడర్ కలుపుకొని సమస్యలను పరిష్కరిస్తూ, అదేవిధంగా చేసిన అభివృద్ధి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ పోతే చేయాల్సిన అభివృద్ధి గురించి టీడీపీ వాళ్ళు చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారం అయితే సాగుస్తున్న ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నామినేషన్స్ కూడా వేస్తున్న ఈ తరుణంలో కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే వారు ఇరువురు ముందుకు పోతున్నారు. కాకపోతే 2024 ఎన్నికలు కనిగిరి నియోజకవర్గంలో ఏ పార్టీని అక్కడ ప్రజలు ఆదేస్తారు, ఓటర్లు ఎవరికి గెలుపును అందిస్తారు అనేది బట్టి ఇప్పటికీ ఇక్కడ ప్రసారాధికారం మిలుగుంది. ఒక రకంగా చెప్పుకున్నట్లయితే గత కొంతకాలంగా వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్న కొంతమంది కొన్ని వందల కుటుంబాలు ఆ టీడీపీకి బలం చేకూరుస్తాయని చెప్పేసి టీడీపీ వారు చెప్తుంటే అదేమి లేదు, వారు ఎక్కడికి వెళ్ళలేదు, ఓటు బ్యాంకింగ్ మా దగ్గరే ఉంది. వైసీపీ ఈసారి మరోసారి 2019 మాదిరిగా మరోసారి వైసీపీ కనిగిరి నియోజకవర్గం నుంచి కూడా విజయం సాధిస్తుందని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు రాజకీయంగా పెద్దగా పేరు తెలియనటువంటి దద్దాల నారాయణ వైసీపీ నుంచి బరిలో ఉండటం వారికి కొద్దిగా
ప్రతికూలాంశం అయితే టీడీపీ వర్గానికి వాళ్ళకి అనుకూలాంశంగా మార్చుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే దద్దాల నారాయణ మొన్నటి వరకు జడ్పీటీసీగా ఒక ద్వితీయ నాయకుడిగా ఉన్నటువంటి దద్దాల నారాయణ ఈసారి శాసనసభ అభ్యర్థిగా 2024 ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్తారు, అసలు ముఖ్యంగా పార్టీ శ్రేణులు ఏ విధంగా కలుపుకుని పోతారు? ఎందుకంటే ఇప్పటికే 2019లో గెలిచినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ మీద కనిగిరి నియోజకవర్గంలో అదేవిధంగా వైసీపీ పార్టీ మీద కొంత వ్యతిరేక భావం ఉన్నది అని చెప్పుకుంటున్న ఈ పరిస్థితుల్లో అతన్ని కాదని బుర్రా మధుసూదన్ యాదవ్ను కాదని దద్దాల నారాయణ యాదవ్ని తెర మీదకి తీసుకొని వచ్చిన అక్కడ కొంతమంది నాయకులు ఈసారి దద్దాల నారాయణకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, అతనికి ఏ విధంగా విజయాన్ని అందిస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇదైతే మరోపక్క టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఇవేం పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేందుకోసం కూడా కనిగిరి నియోజకవర్గంలో అతను పావులు కదుపుతూ ద్వితీయ శ్రేణి క్యాడర్ని అదేవిధంగా టీడీపీలో ఉన్న కూటమి అభ్యర్థులని అదేవిధంగా వైసీపీ నుంచి వీడి వస్తున్న వారిని సమీకరించుకుంటూ వారిని అందరూ ఏకం చేసి 2024 గెలిపే లక్ష్యంగా అయితే బరిలోకి పోతున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇరువురు పార్టీ అభ్యర్థులు 2024 ఎన్నికలకి మేమే గెలుస్తాం, మాదే విజయం అని చెప్పేసి ఎవరికారు భరోసా ఇస్తున్న ఈ తరుణంలో కూడా కాకపోతే గెలుపు ఎవరికి కనిగిరి నియోజకవర్గ ప్రజలు అందిస్తారనేది బట్టి పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎందుకంటే గతంలో 2024 ముందు జరిగినట్టు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్కి కనిగిరి నియోజకవర్గ ప్రజలు మంచి మెజార్టీ తోటి అక్కడ గెలిపించుకున్న పరిస్థితి. కాకపోతే అక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదు అని చెప్పేసి టీడీపీ చెబుతుంటే అక్కడ చేసిన అభివృద్ధి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బలంగా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ అయితే కూడా ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు. ఈ చేసిన అభివృద్ధి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటే చేయాల్సిన అభివృద్ధి అదేవిధంగా రాష్ట్రంలో జరగని అభివృద్ధి అదేవిధంగా జరిగిన అవినీతి కార్యక్రమాలు కూడా టీడీపీ వారు చెప్పుకొని ప్రజల్లోకి అయితే వెళ్ళి ఓట్లు అడుగుతున్న పరిస్థితి. ఇంకా ఎన్నికలకి కొద్ది సమయం ఉన్న ఈ నేపథ్యంలో కూడా అభ్యర్థులకు చురుగ్గా ఆయా నియోజకవర్గాల్లోని ప్రతి వార్డుకు ప్రతి గ్రామానికి అదేవిధంగా ప్రతి గడపకు వెళ్తూ ప్రచారంలో అయితే ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే గతంలో మాదిరిగా ఇక్కడ కనిగిరి నియోజకవర్గం పట్టం కడతారని చెప్పేసి ముందో చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పటికీ ఇక్కడ నెలకొన్న పరిస్థితి. ఈ పరిస్థితిని కాదని చెప్పేసి ఇక్కడ ఎవరు ప్రజలు గెలిపిస్తారు, ఏ పార్టీకి విజయం అందిస్తారు అనే మటుకి ఎన్నికల ఫలితాల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సచిన్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కనిగిరిలో కూడా ఒక టఫ్ ఫైట్ జరగబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. సో చూద్దాం ఎవరిని తమ ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకోబోతున్నారు అనేది మే 13న, అట్ ద సేమ్ టైం ఎవరిని ఎంచుకున్నారు అనేది జూన్ 4న తెలిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.